హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు మీకు నాటుకోడి పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు అందరికీ నాటుకోడి పులుసు అని చెప్పగానే నోరవుతుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి నాటుకోడి పులుసు అంటే. దీన్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ముందుగా నేను కర్రీని మంచిగా కట్ చేయించుకొచ్చుకోవాలి. బయట కట్ చేయించుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. అన్నీ అంటే ఏమేమి వేసుకున్నానంటే తగిన కారం, ఇది చికెన్ కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది. ఉప్పు, పసుపు, తగినంత అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు కారంని ఆయిల్తో అన్నింటితో మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటున్నానండి. దీనిలో ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు, అందులో 2 బగారాకులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. అవి మంచిగా గోలిన తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి, ఇవి కూడా ఆయిల్ వేడెక్కాక అందులో వేయాలి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా. నేను ముందుగానే ప్రిపేర్ పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, ఆ పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా మంచిగా గోలిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ముందుగానే అది కలిపి పెట్టుకున్నాను కదా, అందుకోసమనే ఒక స్పూనే ఇక్కడ వేసుకుంటున్నాను. నేను ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ నీసు వస్తుంది అని చెప్పేసి వెల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ వెల్లిపాయల ద్వారా. నెక్స్ట్ నేను ఇందులోనే ఒక 1.5 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ 1.5 స్పూన్ పసుపు మగ్గిన తర్వాత నేను ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి చికెన్ని. ఆ చికెన్ మనము ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫుల్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మారుతుంది. సో సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉంచాలి. అలా 5 to 10 minutes ఉంచినప్పుడు ఏంటంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి వస్తుంది. చూడండి, ఇంకా నేను ఇలా కలిపి ఒక 10 minutes పెడుతున్నాను. పక్కన సిమ్లో పెడుతున్నాను. ఫుల్ స్టవ్ పెట్టట్లేదు. ఫుల్ పెడితే మొత్తం మాడిపోతుంది. కలుపుకొని నేను మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన సిమ్లో పెట్టుకున్నాను. ఇంతలోపు ఏం చేస్తున్నాను అంటే ఈ కూర టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పూరీలకు ప్రిపేర్ చేస్తున్నాము. నేను మధ్య మధ్యలో మూత తీసాను. వాటర్ కంటెంట్ అనేది బయటికి వచ్చింది కదా, ఇలా వాటర్ కంటెంట్ అనేది బయటికి రావాలి. వచ్చిన తర్వాత నేను కావలసిన మసాలాలు వేసాను. అందులో ఏమేమి మసాలాలు మనకి అవసరం అవుతాయి అంటే పచ్చి ధనియాల పొడి, గరం మసాలా. నేను పచ్చి ధనియాల పొడి ఎంత వేసాను అని అంటే ఒక 2 స్పూన్స్ పచ్చి ధనియాల పొడి వేసాను. నెక్స్ట్ ఈ వేయించిన ధనియాల పొడి అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. గరం మసాలా 2 చిటికెళ్ళు మీన్స్ 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ అండి, బాగా పెద్దది కాదు. ఆ గరం మసాలాలోనే లవంగాలు, ఇలాచి అన్నీ, చెక్క అవన్నీ మసాలా చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఈ మిశ్రమం ఇవన్నిటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాలు కూడా ఆయిల్లో వేగిన తర్వాత మనము వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, ఒకసారి కలుపుతున్నాను. కలిపి ఇంకొక 2 minutes మంచిగా మగ్గనిస్తాను. ఎంత స్లోగా కుక్ చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది అనేది. చూడండి, 2 minutes అయింది, మగ్గింది. నేను తగిన వాటర్ పోస్తున్నాను ఈ చికెన్లో. మనకి నాటుకోడిలో ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉండదు. మనం ఎంత వాటర్ పోస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు నేను తగినంత వాటర్ పోసుకున్నాను కదా. ఈ వాటర్ ఎంత పోసుకున్నానంటే ఒక 2 glasses పోసుకున్నానండి. 2 పెద్ద గ్లాసెస్ పోసుకున్నాను. ఈ ముక్కలు మునిగేంత వరకు పోసుకున్నాను. ఇవి మంచిగా ఇప్పుడు ఫుల్ సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పటివరకు నా గ్యాస్ అనేది సిమ్లో ఉంది. ఇప్పుడు నేను ఫుల్ పెట్టుకుంటున్నాను గ్యాస్ని. ఫుల్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫుల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సూప్కి పీసెస్ యొక్క ప్లస్ కారం అన్నీ పడితే ఈ సూప్ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది.
నేను ఇప్పుడు మూత పెట్టుకొని ఆ 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో ఒకవేళ బాగా ఎక్కువ ఈ నాటుకోడి కదండీ! బాగా ఎక్కువ ఉడికితే అస్సలు బాగుండదు. సో, మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 80% వరకు మనకి ఉడికింది. చూడండి ఇప్పుడు మొత్తము కుక్ అయినట్టే 10 మినిట్స్ అయిపోయింది. కుక్ అయినట్టే నేను కొత్తిమీర కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీరను కూడా వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ సర్వ్ చేసుకుంటున్నాము. నాటుకోడి విత్ పూరీలు. మా మా ఆయన చూసి టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉందో. ఆయనకైతే చాలా బాగా నచ్చింది. అగో మంచింకి తెల్ల కళ్ళు కూడా తెచ్చుకున్నారండోయ్! చూసారా మా వాళ్ళు ఎంత ముందుగా ప్లాన్డ్‌గా ఉన్నారో. తెల్ల కళ్ళు, నాటుకోడి, పూరి.